హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణ చర్యల సందర్భంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కానిస్టేబుల్ పైన కారుతో దూసుకు వెళ్లాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కు కాలు విరగగా మరో ఇద్దరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్ను యాంటీ నార్కోటిక్స్ బృందం హ్యాబిట్స్లో ప్రత్యేకమైనటువంటి తనిఖీలు నిర్వహించింది. పాయల్ ఫుట్వేర్ సమీపంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా అనుమానించినటువంటి వ్యక్తిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే హుసేని ఆలంకు చెందినటువంటి సైఫ్ అనే వ్యక్తి తన బెలెనో కారును కూడా ఒక్కసారిగా అయితే రివర్స్లో వేగంగా నడిపిన విధంగా తెలుస్తోంది. అయితే అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అలా అతివేగంగా తీసి ఈ క్రమంలో హెచ్ను కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపైన కారు ఎక్కించడంతో ఆయనకు కాలు విరగడం జరిగింది. అయితే నిందితుడిని వెంటాడినటువంటి పోలీసులు చివరకు అఫ్జల్గంజ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ తరుముడు ఘటనలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీలకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపైన హ్యాబిట్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు ప్రస్తుతం. ఇక నిందితుడు సైఫ్ హెచ్న్యూ పోలీసుల అదుపులో అయితే ఉండగా డ్రగ్స్ నెట్వర్క్ పైన అధికారులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే హుసేని ఆలంకు చెందినటువంటి సైఫ్ అనేటువంటి ఈ వ్యక్తి మరి పోలీసుల వేటలో అయితే బలెనో అనేటువంటి కారును ఒక్కసారిగా తన రివర్స్లో అతివేగంగా తీసినట్లుగా తెలుస్తుంది. ఇలా అతివేగంగా రివర్స్లో తీసినటువంటి క్రమంలో అయితే ఆ కారు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కాలును ఎక్కించినట్లుగా తెలుస్తుంది. అయితే మహేందర్ కాలు అయితే ఒక్కసారిగా కానిస్టేబుల్ మహేందర్ కాలు అది ఆ బెలెనో కారు ఎక్కడంతో అయితే ప్రస్తుతం ఆయన కాలు విరిగిపోవడం జరిగింది. అతన్ని ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చేర్చారు. మరి అతని పరిస్థితి అయితే ప్రస్తుతం కుశలంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా అతనితో పాటుగా కూడా నిందితుడిని వెంటాడుతున్నటువంటి క్రమంలో మరో ఇద్దరు అంటే ఒక ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీలకు కూడా స్వల్ప గాయాలైనట్లుగా అయితే తెలుస్తా ఉంది.